హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్ వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మనకి మార్కెట్స్ గమనిస్తే మాత్రం ఒక బూస్ట్ ర్యాలీ రావడం చూసాం. సో లాస్ట్ 1 మంత్ లో ఎప్పుడు లేని ర్యాలీ, నిఫ్టీ అరౌండ్ 1.6%, బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 2% దాకా మనకు పెరగడం చూసాం. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే దీనికి కారణం సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మండే రోజు మనకి మార్కెట్స్ చూస్తే మాత్రం ఒక నష్టాల్లో క్లోజ్ అవడం గమనించాం. సో ట్యూస్డే రోజు చూస్తే మాత్రం సెకండ్ డే ఎందుకు రావడం అంటే మెక్సికో కెనడాకి ఏదైతే ట్రేడ్ వార్ ఉందో 1 మంత్ కి పాజ్ చేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. సో దాంతో ఒక్కసారి మార్కెట్స్ అన్ని పుంజుకోవడం చూసాం. సో గ్లోబల్ మార్కెట్ కూడా నెగిటివ్ లోనే అరౌండ్ -150-160 పాయింట్స్ లో డౌ క్లోజ్ అవడం చూసాం. సో దాని భిన్నంగా మన మార్కెట్స్ కూడా ఒక 140 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం గమనించాం. సో గ్యాప్ అప్ ని ర్యాలీని కొనసాగించింది. సో లాస్ట్ జనవరిలో ఏదైతే న్యూ ఇయర్ రోజు చూసామో సో అక్కడ నుండి ఇలాంటి ర్యాలీ అనేది రాలేకపోయింది. సో మనకి లోవర్ లోస్ లోవర్ హైస్ మనకి ఫార్మేషన్ అవుతా ఉండే. సో ఇప్పుడు మనకు ఒక సేఫ్ జోన్ లో వచ్చాం. సో బై అండ్ డిప్స్ ఆపర్చునిటీలో బోత్ ది ఇండిసెస్ రావడం చూసాం. సో నిఫ్టీ మనకు బూస్ట్ ఎందుకు అయింది అంటే దీనికి ప్రధాన కారణం చూస్తే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో చాలా బాగా రావడం చూసాం. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏదైతే బడ్జెట్ ఇచ్చారో సో అది చాలా బాగా మనకి వర్కౌట్ అయింది. మార్కెట్ కి ఒక బూస్ట్ ఆఫ్ ది డే లాగా మనకి తీసుకుంది. సో సాటర్డే పెట్టారు. సో అది ఇది మన మండే చూసే ర్యాలీ, బట్ మనకి ఇది ట్యూస్డే రావడం గమనించాం. సో ఈ బూస్ట్ ఆఫ్ ర్యాలీలో చూస్తే మాత్రం చాలా బాగా మనకి వర్కౌట్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ హైయర్ లెవెల్స్ కి వెళ్తాయా లేదా అనేది కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి మళ్ళీ ఫ్రైడే రోజు కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది కాబట్టి సో అందులో రేట్ కట్ 0.25 కి తగ్గిస్తారా పెంచుతారా అన్నది కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. సో మేబీ అది కూడా మార్కెట్ ఫేవర్ కి వస్తే మాత్రం బుల్స్ అనేది ఇంకా డామినేట్ చేసే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. సో నిఫ్టీ ఈరోజు చూస్తే మాత్రం ఒక స్వల్ప లాభాల్లో ఓపెన్ అవడం చూసాం. సో అరౌండ్ 140-150 పాయింట్స్ గ్యాప్ అప్. సో దాంతో ఒక బులిష్ క్యాండిల్ రావడం చూసాం. సో 20 DMA ఎబో ట్రేడ్ అవుతూ 200 DMA బ్రేక్ చేస్తూ కూడా మనకి ఈరోజు ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చారు. 23,729. మనకి నిఫ్టీ 350 పాయింట్స్ గ్యాప్ అప్ 350 పాయింట్స్ ప్లస్ లో 23,729 దగ్గర క్లోజ్ అవడం మనం గమనించాం. సో 1.6% ర్యాలీ రావడం చూసాం. సో మన బడ్జెట్ రోజు ఏదైతే హై ఉందో సో 23,632 దాన్ని అధిగమించింది. సో కమింగ్ డేస్ లో ఆ బడ్జెట్ రోజు వచ్చిన హైని మనకి సపోర్ట్ గా తీసుకుంటాం ఇప్పుడు. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మేబీ మనకి డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం 20 DMA సో 23,379 దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అదే హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 50 DMA బార్ వాల్యూ 200 DMA అండ్ 20 DMA ఏవో సస్టైన్ అవుతుంది కాబట్టి నిఫ్టీ రానున్న రోజుల్లో కూడా మనకి హైయర్ సైడ్ వెళ్లే ఆస్కారం కనిపిస్తుంది. 23,900 to 24,226. సో మనకి మార్కెట్ అక్కడ నుంచి మనకి రివర్స్ అవడం గమనించాం. సో ఇప్పుడు అది ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా మనకి ఇక్కడ గమనిస్తున్నాం కమింగ్ డేస్ కి. సో మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం రేంజ్ ఓవరాల్ గా 23,379 నుండి 23,900. సో ఈ రేంజ్ కదలాడే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో నిఫ్టీలో కనిపిస్తుంది. సో నిఫ్టీని లీడ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం శ్రీరామ్ ఫైనాన్స్. సో మనం గత వీడియోలో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో మంచి బ్రేక్అవుట్ ఇచ్చి సపోర్ట్ డౌన్ ట్రెండ్ నుంచి ఒక రివర్సల్ బార్ రావడం మనం గమనించాం కాబట్టి ఈ స్టాక్ లో కూడా ఒక ర్యాలీ రావడం చూసాం. సో శ్రీరామ్ ఫైనాన్స్ చూసుకుంటే మాత్రం అరౌండ్ 5% ర్యాలీ అనేది ఈ రోజు గమనించాం ఈ స్టాక్ లో. సో మేబీ రానున్న రోజుల్లో ఈ స్టాక్ కూడా ఒక హైయర్ లెవెల్ కి వెళ్లే ఆస్కారం మనకి కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఈ స్టాక్ ను కూడా ఒక అంచనాలో పెట్టుకోమని నా అభిప్రాయం. సో అలాగే నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే మాత్రం ఎల్ఎన్టీ కూడా ఈరోజు చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనించాం. దాంతో పాటు బిఈఎల్, అదాని పోర్ట్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఈరోజు లాభాల్లో చూసాం. సో అలా నష్టాల్లో వచ్చిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ట్రెంట్ అనేది మనకి ఏదైతే దీంట్లో ఒక న్యూస్ రావడం చూసాం. సో మనకి షైన్ అనేది ఒక టేక్స్ అనేది రిలయన్స్ తోడికి ఇచ్చేస్తుంది కాబట్టి జొడై అనేది ఈ స్టాక్ గతంలో చాలా బాగా ర్యాలీ రావడం చూసాం. సో ఈ రోజు దీనికి నష్టంగా 6% డౌన్ అని గమనించాం. సో దీనికి అగెనెస్ట్ గా రిలయన్స్ స్టాక్ మాత్రం చాలా బాగా ర్యాలీ రావడం గమనించాం. సో రిలయన్స్ చూసుకుంటే మాత్రం అరౌండ్ 3% ర్యాలీ అనేది ఈ రోజు గమనించాం. సో ఓపెన్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. సో రానున్న రోజుల్లో ఈ స్టాక్ కూడా మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 1326 సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది. 1343 సెకండ్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ గా హైయర్ సైడ్ కనిపిస్తుంది. సో లో చూసుకుంటే మాత్రం 28th రోజు వచ్చిన లో ఏదైతే ఉందో జనవరిలో 1218. సో అక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ రావడం గమనించాం. సో ఈరోజు స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంది. సో మనకి ఇండెక్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కాబట్టి సో దాంట్లో మనకి మోర్ పార్టిసిపేషన్ అనేది రిలయన్స్ లో కూడా ఉండే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. అలాగే టాప్ లూజర్స్ లో చూసుకుంటే మాత్రం ఐటీసీ హోటల్, బ్రిటానియా, హీరో మోటార్, నెస్ట్లే ఇండస్ట్రీ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో మనం చూసాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఏదైతే ఆర్బీఐ లిక్విడిటీ ఫండ్ బూస్ట్ ఇచ్చిందో అక్కడ నుంచి చాలా బాగా ర్యాలీ రావడం చూసాం గమనిస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో ఈ రోజు కూడా ఒక 2% ర్యాలీ రావడం చూసాం.
సో 50,157 దగ్గర మనకు క్లోజ్ అయింది. అరౌండ్ 900 పాయింట్స్ ప్లస్ లో మనకి ఈ రోజు క్లోజ్ అవడం మనం గమనించాం. సో రానున్న రోజుల్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ గమనిస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 200 దగ్గర ఒక హెడల్ ఉందని మనం గమనిస్తున్నాం. సో కమింగ్ డేస్ లో ఒక 200 దగ్గర ఒక హెడల్ ఉండే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది కాబట్టి సో మేబీ దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ర్యాలీ అనేది హైయర్ సైడ్ ఇంకో ఒక 1500 to 2000 పాయింట్స్ ర్యాలీ అనేది మనం కమింగ్ డేస్ లో చూడే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో కమింగ్ డేస్ కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ గమనిస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 49,400 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది. దట్ వాజ్ 20 DMA బార్ వాల్యూ. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ లో 48,906 సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. అలాగే హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 50,207 200 DMA బార్. సో దాన్ని అధిగమించి రేపటి మార్నింగ్ ట్రేడ్ దాని ఎబో ఓపెన్ అవుతే మాత్రం మనకి ఒక 15 మినిట్స్ ట్రేడ్ అవుతే మాత్రం హైయర్ సైడ్ 50,658 నుంచి 51,000 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి వైడ్ అండ్ రేంజ్ ఉంటుంది 49,400 నుండి 50,658. సో ఈ 1200 పాయింట్స్ లోనే అబరేషన్ అయ్యే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీకి లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో చూడడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం AU స్మాల్ బ్యాంక్ అండ్ IDFC ఫస్ట్ బ్యాంక్ ఈ 2 స్టాక్స్ ఉన్నాయి. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం మనకి ఈ రోజు హెల్త్ కేర్, పవర్, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ లాంటి సెక్టర్స్ లో ప్రతి సెక్టర్ లో 1% ర్యాలీ అనేది మనకి చూడగలిగాం. సో ఎక్సెప్ట్ ఎక్కువ FMG స్పేస్ లో మాత్రం ఒక డౌన్ సైడ్ మనకి ఈ రోజు వీక్ గా ఉన్న సెక్టర్ చూసుకుంటే మాత్రం FMG మాత్రం ఒకటే ఉంది. సో అందులో ITC హోటల్ అనేది ఈ స్టాక్ మాత్రం ఒక 4% అనేది డౌన్ ఫాలో అయింది. UBL, రాడికో, కోల్పాల్ లాంటి స్టాక్స్ లో కూడా నష్టాలు చూసాం. FMG స్పేస్ లో మనకి పెరిగిన స్టాక్లు చూసుకుంటే మాత్రం డాబర్, VBL, బలరాంపూర్ చిన్ని లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో చూడడం మనం గమనించాం. అలాగే మనకి గతంలో ఏదైతే కళ్యాణ్ జ్యువెలరీస్ ఉందో సో ఈ రోజు చాలా బాగా ర్యాలీ రావడం గమనించాం. అందులో అరౌండ్ 15% ర్యాలీ రావడం చూసాం. సో మనకి ఎప్పుడైతే మోతిలాల్ టేక్ తీసుకున్నా అన్నారో 530, 540 దగ్గర అక్కడ నుండి కూడా స్టాక్ లోవర్ లోస్ కూడా హిట్ అవడం గమనించాం. సో 420 దాకా రావడం మనం చూసాం స్టాక్ లో. మోతిలాల్ 530 లో టేక్ తీసుకున్నా గానీ ఆడ నుంచి ఒక 100 పాయింట్స్ డిప్ తీసుకొని కూడా డౌన్ సైడ్ లో కూడా ఈ స్టాక్ రావడం గమనించాం. సో మనకి ఏదైతే 30th రోజు రిజల్ట్స్ వచ్చాయో దాని నుంచి మనకు ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావడం. సో హైయర్ సైడ్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది. సో 660 అండ్ 614 సో ఒక గ్యాప్ ఏరియా ఉంది. సో మేబీ ఏదైనా ఆపర్చునిటీ మాత్రం ఆ హైయర్ లెవెల్స్ వచ్చే ఆస్కారం కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది. ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ని ఒక వాచింగ్ లిస్ట్ లో పెట్టుకోమని నా అభిప్రాయం. సో ఏదైనా డిప్ వస్తే మాత్రం మళ్ళీ అరౌండ్ 485 to 550 మధ్యలో వస్తే మాత్రం సో మళ్ళీ ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు బయింగ్ కోసం. సో ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం లాస్ట్ 4 ట్రేడింగ్ సెక్షన్స్ లో 446 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 600. సో ఈ రోజు 594 అనేది హై గమనించాం ఈ రోజు. సో ఆల్మోస్ట్ ఆల్ 600. సో మనకి ఇలాంటి పడడం కూడా ఈ స్టాక్స్ 3 days 21 ట్రేడింగ్ సెక్షన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ డే హై నుంచి మనకి 23% కరెక్ట్ అయింది. సో ఇలాంటి స్టాక్స్ లో కూడా ఇలాంటి పుల్ బ్యాక్స్ కూడా మనకు ఉంటాయి. సో దీని టెంప్టేషన్ అయ్యి కూడా మనకి అంత అగ్రెసివ్ కూడా వెళ్ళకూడదు. సో కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. సో సపోర్ట్ లెవెల్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా వన్ షుడ్ బై అని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.